ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పుట్టిన తేదీ ప్రకారం మీ సంఖ్య, మీ అదృష్టం ఎలా ఉండబోతుందో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు వీడియో మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలామందే ఉన్నారు. మంచి ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల, రాబడిలో స్థిరత్వం, వీటన్నిటికీ అదృష్టం కలిసి రావాలని నమ్మేవారు మన చుట్టూ చాలామందే ఉన్నారు. కేవలం కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుందని, తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని రోజు మన కళ్ళ ముందు బాధపడేవాళ్ళు చాలామందే ఉన్నారు. తమ దురదృష్టానికి తామే కారణమని నిర్ణయించుకుంటూ, నిందించుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వారికి భవిష్యత్తుపై ఆశావాస దృక్పథం కల్పించడానికి ఇప్పటికిప్పుడు వారి మనసులో నుంచి బెంగను తొలగించేందుకు చేసే పనుల్లో ఇదొకటి. న్యూమరాలజీని కొంతమంది చాలా బాగా నమ్ముతారు. అయితే పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం అనేది ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఆ పరిగణించిన వాటిల్లో మన సంఖ్య ఉంది అనేదా లేదా తెలుసుకుందాం. కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా, అలాగే ప్రతిభావంతులుగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. హార్డ్ వర్క్ ఆధారంగా తమ అదృష్టాన్ని సంపాదించుకుంటారు. దానికి ముందు మీరు డేట్ ఆఫ్ బర్త్ని సింగిల్ డిజిటల్గా మార్చాలి. దానికోసం మీ డేట్ ఆఫ్ బర్త్ని విడివిడిగా అంకెలుగా మార్చి ఒక్కో అంకెను కలుపుతూ చివరికి ఒకే సంఖ్య మిగిలేలా చూసుకోవాలి. అలా 1 నుండి 9 అంకెలు వస్తాయి. ఇక ఈ అంకెను బట్టి ఏ ఏ తేదీలో పుట్టిన వారికి ఏ వయసులో, అంటే ఏ సంవత్సరం వారికి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. పుట్టిన తేదీలు 1, 10, 19, 28. ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నవంబర్ 1 కిందకి వస్తారు. ఈ సంఖ్య అధిపతి రవి. వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు. వీళ్ళు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్ళు వృత్తిలో అన్నిట్లోనూ రాణిస్తారు. వీళ్ళు అనుకున్నది ప్రతిదీ కూడా తప్పకుండా జరిగిపోతుంది. అంతేకాకుండా వీళ్ళకి అదృష్టం అనేది వెంటాడుతూ వస్తుంది. ఏ వృత్తుల్లో వీరు రాణిస్తారు అంటే ఏజెంట్గా, డాక్టర్లుగా, ఇంజనీర్గా, నాయకులుగా అన్నిట్లోనూ మంచిగా రాణిస్తారు. మంచి సమయం ప్రారంభం. వీరికి 22వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ వ్యక్తి అన్నిటిలోనూ విజయం సాధిస్తారు. మరియు విజయవంతం అవ్వడమే కాకుండా డబ్బులు, వస్తు లాభాలను పొందడం మొదలవుతుంది. డబ్బును సంపాదించడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అందుకని టైంని వృధా చేసుకోకుండా కష్టపడుతూ ఉండాలి. అదృష్టం మంచి మార్పులనిచ్చే సంవత్సరాలు 10, 19, 22, 37, 46, 55, 64 సంవత్సరాలు వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులు అనేది తీసుకొస్తుంది. అంటే ఈ సంఖ్యలను బాగా గుర్తుపెట్టుకోండి. 10, 19, 22, 37, 46, 55, 64 అవి సంవత్సరాలు పేర్లు అనమాట. అంటే ఆ సంవత్సరాల్లో ఆ ఏజ్లో వాళ్ళకి అన్నీ మంచిగా శుభం జరుగుతుంది. పుట్టిన తేదీ 2, 11, 20, 29. ఈ తేదీలో పుట్టిన వారందరూ నవంబర్ 2 కిందకి వస్తారు. వీళ్ళు జీవితంలో ధనవంతులుగా, బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. వీళ్ళు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. చాలా జాగ్రత్త పరులు. వీరు వృత్తులు, రచయితలు, కళాకారులు, నటులు, వ్యాపారులుగా ఉంటారు. వీరు అనుకున్నది జరిగిపోతుంది. వీళ్ళకి మంచి సమయం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే వీరికి 24వ వయసు సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదృష్టానికి తగిన ప్రతిఫలాలను అనుభవిస్తారు. డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో, ఆ సంవత్సరంలో 24వ సంవత్సరంలో వారికి బాగా వస్తుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చే సంవత్సరాలు 11, 20, 24, 38, 47, 56, 65 సంవత్సరాలు వయసుల్లో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకొస్తుంది. అందుకని అదృష్టం మంచి మార్పులను ఇస్తుంది కాబట్టి వీరు ఏది కూడా వృధా చేసుకోకుండా జీవితాన్ని అనేది సవ్యంగా సాగిపోయేటట్టు చూసుకోండి. పుట్టిన తేదీలు 3, 12, 21, 30. వీళ్ళు అదృష్టవంతులుగా, సమాజంలో డబ్బు, కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే బహుముఖ అయి ఉంటారు. వీళ్ళకి
సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరిని ఎక్కువ కూడా ఎప్పుడూ కూడా తక్కువ అంచనా అనేది వేయకూడదు. వీరు ముందే మనం ఏమనుకుంటున్నామా అనేది వీళ్ళు సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి కనిపెట్టేస్తారు. అందుకని వీరితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ వృత్తులు, అధికారులు, ఉద్యోగాలు, నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు అవుతారు. మంచి సమయం ఎప్పుడైతే ప్రారంభమవుతుందంటే వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్నట్లయితే అన్నిట్లోనూ మంచి విజయాలనేది సాధిస్తారు. అదృష్టం మంచి మార్పులనిచ్చి సంవత్సరాలు 12, 21, 30, 39, 48, 57, 66 సంవత్సరాలు వయసుల్లో అదృష్టం వీరికి మంచి మార్పులనేది తీసుకొస్తుంది. కాబట్టి ఈ సంవత్సరాలనేది గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరాలప్పుడు మీకు అన్నీ బాగా కలిసి వస్తాయి. ఇక పుట్టిన తేదీలు 4, 13, 12, 22, 31 వీరు బాగా సంపాదిస్తారు. భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితమైన, ప్రమోషన్స్ అయినా ఒక క్రమ పద్ధతిగా సాగాలి అనుకుంటారు. న్యాయపరంగా ఉండాలని వీరి ఆలోచనలు. వీరు వృత్తులు, ఇంజనీర్లు, టెక్నీషియన్స్, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉంటారు. వీరు అనుకున్న దానికి మంచి సమయం ఏంటంటే వీరికి 36 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో వ్యక్తులు ప్రమోషన్స్, ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని అనేది సాధిస్తారు. అందుకని మీరు ఎంతో చింతాల్సిన అవసరం లేదు. అదృష్టం మంచి మార్పులనిచ్చే సంవత్సరాలు ఏమిటి అంటే 13, 22, 36, 42, 49, 58, 67 సంవత్సరాలు వయసులో వీరికి అదృష్టం మంచి మార్పుల్ని తీసుకువస్తుంది. అందుకని మీరు తప్పకుండా ఈ సంవత్సరాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక పుట్టిన తేదీలు 5, 14, 23 వీరు తెలివితేటలతో సంపాదిస్తారు. ఈ వ్యక్తులు సృజనాత్మకమైన మనసు కలిగి ఉంటారు. మాటకారితనం చాలా గడుసుగా ఉంటుంది. అందుకని వీరితో జాగ్రత్తగా మాట్లాడాలి. వీళ్ళు వృత్తులు గుమస్తా, బ్యాంకు, ఎల్ఐసి, డాక్టర్, లాయర్, వ్యాపారం, నటులు కూడా కావచ్చు. వీరికి మంచి సమయం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంచి ఆరోగ్యం, బాగా కీర్తి పొందే సంవత్సరం ఈ దశలోనే జరుగుతుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చే సంవత్సరాలు ఏమిటి అంటే 14, 23, 32, 41, 50, 59, 68 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 6, 15, 24 వీరు స్వయం కృషితో ఎదుగుతారు. వీళ్ళకి భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో, అవసరం ఉన్న వారికి సరైన చోట సలహాలు ఇవ్వడంలోనూ వీరు ముందుంటారు. అందుకని వీరికి మంచి రోజులు అనేవి రాబోతాయి. ఈ పుట్టిన తేదీల్లో వారు చాలా మంచి గలవారు. వీరి వృత్తులు వ్యాపారం, నాయకులు, ఏజెంట్లుగా ఉద్యోగాలు ఉంటాయి. వీరికి మంచి సమయం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే 25వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇది వారి కలలను సాధించడానికి అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు. అదృష్టం మంచి మార్పులనిచ్చే సంవత్సరాలు 15, 25, 33, 42, 51, 60, 69 సంవత్సరాలు వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులు అనేవి తీసుకువస్తుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరాల పేరు అనేది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సంవత్సరంలో మీకు మంచి జరుగుతుంది అనేది గుర్తుంటుంది. పుట్టిన తేదీలు 7, 16, 25 వీరిలో భక్తిభావం ఎక్కువగా ఉంటుంది. వీరికి ధనానికి లోటు అనేది ఉండదు. హాస్య చతుర్దశ కలిగి ఉంటారు. విజ్ఞాన భండాగారంలా కనిపిస్తారు. వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరి మొహంలో చిరునవ్వు అనేది అంటే హాస్యం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తులు కళాకారులు, జ్యోతిష్యులు, ఉద్యోగం, వ్యాపారంలో వీరు రాణిస్తారు. మంచి సమయం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే వీరికి 38 మరియు 44 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వీరికి వరిస్తుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చే సంవత్సరాలు 16, 25, 38, 44, 52, 61, 70 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను అనేది తీసుకువస్తుంది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం నేను ప్రతిసారి చెప్తున్నాను.
ఇది మాత్రం మీరు గుర్తుంచుకుంటే ప్రతిదీ మీకు గుర్తుండిపోతుంది. పుట్టిన తేదీలు 8, 17, 26. వీళ్ళు మిగతా వాళ్ళకంటే ఆర్థికంగా బలంగా ఉంటారు. విజయపు వేటలో ఆసక్తిగా శక్తి, అదృష్టం అనేవి వీరికి తోడవుతాయి. వృత్తులు ఇంజనీర్లు, డాక్టర్లు, పోలీసు, నటులు, వ్యాపారులు, యోగులుగా వీరు ఉంటారు. ఇక మంచి సమయం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే వీరికి 36 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అనుకున్న టార్గెట్ను వీరు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు. అందుకని తప్పకుండా తెలుసుకోండి. అదృష్టం మంచి మార్పులనిచ్చే సంవత్సరాలు ఏమిటి అంటే 17, 26, 36, 42, 53, 62, 71 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులనేవి తీసుకువస్తుంది. అందుకని ఈ వయసు గల వాళ్ళు గుర్తుపెట్టుకోండి. పుట్టిన తేదీలు 9, 18, 27 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ కూడా మంచిగా ఉంటారు. వీరికి ధనప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు. వీళ్ళు విశాల దృక్పథం కలిగి ఉంటారు. ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు. వీళ్ళు వృత్తులు వ్యాపార సాయం, డాక్టర్, ఏజెంట్, లాయర్, రాజకీయాల్లో బాగా వీరికి కలిసి వస్తాయి. వీరికి మంచి సమయం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే వీరికి 28వ సంవత్సరంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వీరు చాలా కీర్తి, డబ్బు సంపాదించడానికి అదే అనుకూలమైన సంవత్సరం అని చెప్పవచ్చు. అదృష్టం మంచి మార్పులనిచ్చే సంవత్సరాలు 18, 28, 36, 45, 54, 63, 72 సంవత్సరాలు వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులనేవి తీసుకువస్తుంది. కాబట్టి అదృష్టం గురించి ఎదురు చూడండి. అదే మీరు కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్తో మీకు అదృష్టం ఏ సంఖ్యలో ఏ సంవత్సరంలో కలుగుతుందో చెక్ చేసుకోండి. తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.